సో మనకు తెలిసి ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ వింటర్ సీజన్ లోపల మనం చాలా కంప్లైంట్స్ చూస్తుంటాము. చిన్న పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కాఫ్, కోల్డ్, ఆస్తమా, జాయింట్ పెయిన్స్, హెడేక్, కాన్స్టిపేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్, డ్రై స్కిన్ రావడం ఇలాంటివి మనం చూస్తుంటాము. మనం ముందుగా అతి సాధారణమైన సమస్య ఏంటంటే కోల్డ్. కోల్డ్ అనేది ఇప్పుడు వింటర్లో చాలా కామన్ అనమాట. ముక్కుల నుంచి నీరు రావడం, ముక్కు బంద్ అయిపోవడం, నేసల్ బ్లాకేజ్ ఉంటుంది, వాటరీ నోస్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు నోస్ బ్లాక్ అయిపోయి స్నోరింగ్ కూడా చేస్తారు, పెద్దవారైనా చిన్నపిల్లలైనా అని. ఇలాంటి సమస్యలు ఉంటే మనకు హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఎకోనైట్, అలియం సెపా, క్యాలిబైక్ అనే ఈ మందులు తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకు కోల్డ్ ఉంటుంది, కోల్డ్ ఈ మందులు తీసుకుంటాం. ఆ తర్వాత కాఫ్ గురించి మాట్లాడుకుందాం. కాఫ్ ఈ కోల్డ్ సీజన్ లోపల డ్రై కాఫ్ వస్తుంది. కొంతమందికి మరీ కోల్డ్ ఎక్కువైపోవడం వల్ల వెట్ కాఫ్ కూడా వస్తుంది, అంటే ఎక్స్పెక్టరేషన్ ఉంటుంది. ఈ కాఫ్ వచ్చినప్పుడు యాంటిమ్ టార్ట్ కానీ, ఓకే, హెపార్ సల్ఫ్ ఇలాంటి మందులు తీసుకోవాలి. డ్రై కాఫ్ ఉన్నప్పుడు స్పాంజ్ అనే మందు తీసుకోవాలి. ఆ తర్వాత హెడేక్ ఉంటుంది. హెడేక్ అనేది ఎక్కువ చలి కావడం వల్ల కూడా హెడేక్ వస్తుంది. హెడేక్ ఉన్నప్పుడు బెల్డోనా, ఐరిస్ ఇలాంటి మందులు తీసుకోవాలన్నమాట. మనం చూస్తుంటాము మన పెద్దవాళ్ళ లోపల ఈ చలికి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి అనమాట. మేబీ ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు. ఇటువంటి కండిషన్లో మనము రస్టాక్స్, ఆర్నికా అనే మందులు తీసుకోవాలి. మెయిన్గా డల్కమెరా అనే మందు బాగా పనిచేస్తుంది ఈ వింటర్ కంప్లైంట్స్ లోపల. ఈ మందులు ఎలా వేసుకోవాలో నేను మీకు వీడియో ఎండ్ అయ్యేటప్పుడు చెప్తాను మీకు. ఆ తర్వాత మనం ఇంకో కామన్ కండిషన్ ఏంది వింటర్లో అంటే డ్రై స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది. ఈ డ్రై స్కిన్ ఉన్నప్పుడు క్యాలెండులా అనే లోషన్ దొరుకుతుంది. ఆ క్యాలెండులా లోషన్ మీరు తీసుకోవచ్చు. ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది సిల్క్ అండ్ స్టే క్రీమ్ అని చెప్పేసి. ఈ క్రీమ్ తీసుకోవడం వల్ల ఫేస్ మొత్తం గ్లోగా మారుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట. ఇంకొక కండిషన్ ఏముంటుంది వింటర్లో అంటే కాన్స్టిపేషన్ కూడా వస్తుంది వింటర్లో. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు బ్రయోనియాతో పాటు ఆల్జుమినా, నక్స్వామిక్ అనే మందులు తీసుకోవాలి మనము. ఈ మందులు తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. ఇంకో మెయిన్ కంప్లైంట్ ఏముంటుంటే ఆస్తమా. చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా ఎగ్జాబరేషన్ అవుతుంది, అంటే ఆస్తమా సిమ్టమ్స్ ఎక్కువైపోవడము. ఆస్తమా ఉన్న వాళ్ళు ఇంకా బ్లాటా ఓరియంటాలిస్, గ్రైండిలియా, పోతాస్ అనే మొదటి టింక్చర్స్ తీసుకోవాలి. ఇవన్నీ కామన్ కండిషన్స్ అనమాట. ఈ వింటర్లో ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మీరు ఈ మందులు తీసుకోండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయము, ఇప్పుడు వింటర్ లోపల మనం చూస్తున్నాము కరోనా వైరస్ కొత్త మ్యూటెంట్ అనేది డెవలప్ అయింది. మెయిన్గా యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్, లండన్ నుంచి వస్తున్న ప్యాసింజర్స్ ఇండియాలో స్ప్రెడ్ కావడం వల్ల మన కొన్ని సిటీస్ లోపల కొత్త కరోనా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇటువంటి సమయంలో నా ముందు వీడియోలో చెప్పినట్టు ఆర్సనిక్ ఆల్బమ్ 30 మెడిసిన్ మీరు తీసుకోవాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 8 పిల్స్ మార్నింగ్, 8 పిల్స్ ఆఫ్టర్నూన్, 8 పిల్స్ నైట్. అలా ఫస్ట్ 3 డేస్ కంటిన్యూస్ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ లోపల ఓన్లీ ఫస్ట్ 2 డేస్ తీసుకోవాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక బూస్టర్ డోస్ తీసుకోవాలి. ఈ ఆర్సనిక్ ఆల్బమ్ అనే మందు ఇది మీకు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఇది కరోనా వైరస్ను బలహీనం చేస్తుంది, మొత్తం క్యూర్ చేయదు కానీ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఇమ్యూనిటీ అగెన్స్ట్ ద కరోనా వైరస్. ఓకే, డూ నాట్ ఫర్గెట్ టు టేక్ దిస్ మెడిసిన్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్, మెయిన్లీ ఇన్ ద క్రౌడెడ్ ప్లేసెస్. ఓకే గైస్, ఈ మెడిసిన్స్ మీరు మన హోమియోపతి కన్సల్టెంట్ పర్యవేక్షణలు తీసుకుంటే మంచిది. సో దిస్ మెడిసిన్ షుడ్ బి టేకన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్ ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వింటర్లో మీరు హ్యాపీగా గడపాలనుకుంటే ఈ హోమియోపతి మందులు మీరు నియర్ బై హోమియోపతి ఫిజిషియన్ సూపర్విజన్లు తీసుకోండి. ఆల్సో like this video, share this video, and please do not forget to subscribe this channel. Thank you.